ఒక చిన్న సముద్ర మార్గం, కానీ ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థ దానిపై ఆధారపడి ఉంది. ఆ మార్గం పేరే మలక్కా స్ట్రెయిట్. ఇది ఎక్కడుందో తెలుసా? ఒకవైపు మలేషియా, మరోవైపు ఇండోనేషియా మధ్య ఉన్న ఈ నారో వాటర్ వే ఇండియన్ ఓషన్ ని పసిఫిక్ ఓషన్ తో కలిపే ముఖ్యమైన సీ రూట్. కానీ దీని ఇంపార్టెన్స్ ఇక్కడితో అయిపోలేదు. ప్రపంచంలో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, అలాగే న్యాచురల్ గ్యాస్, కోల్, ఇతర రా మెటీరియల్స్ ఏషియాలోని చైనా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలకు వెళ్లాలంటే ఈ రూట్ చాలా ముఖ్యమైనది. అంతేకాదు, చైనాకి కావాల్సిన భారీ స్థాయిలో ఎనర్జీ ఇంపోర్ట్స్ కూడా ఈ మార్గం గుండా వెళ్తుంటాయి. అందుకే మలక్కా స్ట్రెయిట్ ని చాలా మంది ఏషియాస్ ఎకనామిక్ లైఫ్ లైన్ అని కూడా అంటారు. ఒక్కసారి ఊహించండి, ఈ స్ట్రెయిట్ లో ఏదైనా కారణంతో షిప్స్ రాకపోకలు ఆగిపోతే షిప్స్ వేరే రూట్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రయాణం ఎక్కువ అవుతుంది, ఫ్యూల్ కాస్ట్ పెరుగుతుంది, షిప్పింగ్ కాస్ట్ పెరుగుతుంది, చివరికి వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇది కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ఇది ప్రపంచ ట్రేడ్ లో ఒక కీలకమైన చోక్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన ఇండియాకి కూడా మలక్కా స్ట్రెయిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ వైపు వెళ్లే షిప్స్ కి ఇది ఒక మేజర్ గేట్వే. అంటే ఒక చిన్న స్ట్రెయిట్, కానీ దాని మీద ఆధారపడే ట్రేడ్ మాత్రం ప్రపంచ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.